దసరా నుంచి విశాఖపట్నం ఎన్నిసార్లు పోతున్నాడు ఆయన? ఇప్పుడు ఈ 4 ఏళ్లలో నేను అప్పుడు పోతాను, దసరా పోతా, ఉగాది పోతా, సంక్రాంతి పోతా, పండగల పేర్లు చెప్పుకొని ముందు పోతాను. విజయదశమికి ఇక్కడ శంకుస్థాపన చేసిన రోజు అది. ఎలా పోతారో మేము చూస్తాము. నువ్వు పోతే పో, నువ్వు ఎక్కడ ఉండవు ఒకటే. వాళ్ళు తాడేపల్లి ప్యాలెస్లో ఉండవు ఒకటే, సచివాలయం వచ్చినా ఒకటే, మాకేమి తేడా ఏం తెలియట్లా. కాకపోతే నువ్వు వచ్చిన రోజు 2000 మంది పోలీసులు మాత్రం కనపడుతున్నారు, అంతేగాని మాకేం తేడా తెలియటం లేదు. నువ్వు ఎక్కడ ఉండవు ఒకటే. దసరాకి పోతా అని చెప్పి వాళ్ళకి పోతానన్నప్పుడల్లా మా రైతుల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. మీరు 270 మంది చచ్చిపోయారు, నువ్వు పోతా అన్నప్పుడల్లా ఏమైపోతుందని ఇప్పుడు దడిసే వాళ్ళం కూడా లేవండి. మేము ప్రస్తుతానికి అసలు అవి కూడా ఆలోచించట్లా. ఎలక్షన్ ఎప్పుడు వచ్చిద్దా, ఎలక్షన్లో మా రిజల్ట్స్ ఎలా ఉంటాయా? మేము మాకు అభివృద్ధి చేసే నాయకుడిని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసే నాయకుడిని ఎట్ట ఎన్నుకోవాలని చూస్తున్నావు. నువ్వు ఎక్కడ కాపురం ఉండవు ఒకటే, నువ్వు అక్కడ ఉంటావు. కాలం కర్మం కలిసి వస్తే ఎక్కడ ఉండాలో నువ్వు కూడా అక్కడే ఉంటావు, చక్కగా అక్కడే కాపురం ఉంది. కానీ దానికి అభ్యంతరం ఏమీ లేదు. దానికి ఇంకా మా చేతులు ఇంకా 100 కాదు 1,00,000 చేతులు కలిపి దానికి సంఘీభావం తెలియజేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రస్తుతానికి సచివాలయం అయితే ఇక్కడి నుంచి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో గెలిపించలేవు. కోర్టులో ఉండదాన్ని కూడా ఇంకా పోతా నువ్వే కోర్టులని వ్యవస్థలని మేనేజ్ చేసే స్థాయికి చేరావు. ఇవాళ అదానీ అంబానీ కన్నా నేనే స్థాయి ఎక్కువ, గవర్నమెంట్ని అధికారంలో నేను దింపుతున్నానని చూస్తున్నావు. నువ్వు 5 దిప్పుతున్నారు చక్రం, నేను కూడా దిప్పుదామని చెప్పేసి నువ్వు ఆంధ్రాలో చక్రం దిప్పుతున్నావు. అది కూడా జైనాయన, అది కూడా నీ కోరిక తీర్చుకొని ఇంట్లో కూర్చుంది. కానీ ఈసారి ఎలక్షన్ అప్పుడు ఇవన్నీ నెమరేసుకుంటా. నువ్వు యాడీ బావు, అమరావతి ఇక్కడే ఉంటుంది. నువ్వు మళ్ళీ తిరిగి అధికారంలో కూడా రాకుండా చేయాలని చెప్పి అమరావతి రైతులుగా కాదు, ఆంధ్రప్రదేశ్ పౌరురాలుగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ దిశగానే మేము ఉద్యమం చేస్తామని కూడా చెబుతున్నాం.